హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. అబ్బబ్బా, దేవరా మొత్తానికైతే ప్రపంచం అయితే సృష్టించేసింది భయ్య. ఫస్ట్ డే నుంచి లాంగ్ రన్ ఎలా ఉందో చూపించేసింది. అసలు గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా, సారీ గ్లోరీ ఆఫ్ టాలీవుడ్ సినిమా అంటే ఏంటో చూపించేసింది భయ్య. అసలు ఒక్క రోజు, 2 రోజులు, 1 వీక్, 2 వీక్ ప్రతి సినిమా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచినో 10 ఏళ్ల నుంచి అయితే, ఇంకా 15 ఏళ్ల నుంచి అనుకోండి. అసలు స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయితే అసలు 1 వీక్ 2 వీక్స్, మహా అయితే 3 వీక్స్, ఇంకా అంతే అవుట్. ఇక సినిమా థియేటర్ లో ఉండవు, కొత్త సినిమాలు వస్తాయి, ఆడేస్తాయి. బట్ అసలు ఏది కూడా ఇంతవరకు 50 రోజులు వేడుక జరుపుకుందే లేదు. అప్పుడెప్పుడో 2017 ఆర్ 18 లో బాహుబలి అనే సినిమా రిలీజ్ అయింది. ఆ గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా ఎలా ఉందో టాలీవుడ్ సినిమా చూపించి కొన్ని సెంటర్స్ లో 50 రోజుల దినోత్సవం కూడా ఆడి సంచలనం సృష్టించింది. బట్ దాని తర్వాత అసలు గ్లోరీ ఆఫ్ తెలుగు సినిమా ఎక్కడ పోయిందో, అసలు 100 రోజుల సినిమాలు, 50 రోజుల సినిమాలు ఎక్కడ పోయాయో కూడా తెలియదు, కనుమరుగైపోయాయి. బట్ దేవరా గ్లోరీ ఆఫ్ తెలుగు సినిమాని బయటకు తెచ్చింది భయ్య. అసలు బాహుబలిని మామూలుగా ఏదో 12 సెంటర్లో 15 సెంటర్లో 50 రోజులు అడతా దడప ఆడి వదిలేసింది. బట్ దేవరా మాత్రం రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో డైరెక్ట్ సెంటర్ లో 35 సెంటర్స్ లో అయితే 50 రోజులు వేడుక జరుపుకునేసింది ఈ రోజుతో. అండ్ ఇంకా మామూలుగా షిఫ్టెడ్ అన్ని కలిపి 52 సెంటర్స్ లో అయితే 50 రోజుల దినోత్సవం అయితే జరుపుకోబోతుంది భయ్య. సో మొత్తానికి అన్ని థియేటర్స్ లో కలిపి ఇప్పుడు 52 సెంటర్స్ లో 50 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. అసలు రీసెంట్ గా ఏ సినిమా కూడా దీని దరదాపుల్లో లేదనమాట. సో మొత్తానికి అయితే నయా రికార్డ్ ఎన్టీఆర్ సృష్టించేశాడు. సో ఎక్కడ చూసినా ఇప్పుడు హల్చల్ చేస్తుంది సినిమా అయితే. నేనున్న ఏరియాలో కూడా చాలా వరకు 50 డేస్ ఆడేసింది. సో మొత్తానికి అయితే దేవరా ఇక ఆగమనం మామూలుగా లేదు భయ్య. అసలు ఈ లాంగ్ రన్ ఒక చరిత్రలో నిలిచిపోయే లాంగ్ రన్ గా నిలిచిపోయింది. సో మొత్తానికి ఇలాగే ప్రతి సినిమా కూడా రాబోయే సినిమాలు పుష్ప 2 కానీ, గేమ్ చేంజర్ కానీ, అలా ఇంకా మన స్పిరిట్ కానీ, ఓజీ కానీ, ఇలాంటి సినిమాలన్నీ 50 రోజులు వేడుకలు ఇంకా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇలాంటి గ్లోరీ ఆఫ్ మన తెలుగు సినిమాని వీళ్ళు ఇలాగే తీసుకెళ్లాలని కోరుకుందాం. అసలు మెయిన్ గా మనకి 50 రోజులు 100 రోజులు జరుపుకొని ఎన్నో ఏళ్ళైపోయింది భయ్య. ఇప్పుడు మళ్ళీ దేవరాకి జరుపుకుంటున్నాం, వెళ్ళి ఎంజాయ్ చేసేయండి ఈ రోజు 50వ రోజు. సో వీలైనంత వరకు చిల్ అవ్వండి. సో మొత్తం ఇది గాయ సంగతి అయితే. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ రికార్డ్ బై? తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.